నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతానికి మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై తన కోడలు మేఘన, జోగి మేఘన ఆమె వరకట్న వేధింపులు, హత్యాయత్నము, అదేవిధంగా గృహహింస కింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. దానికంటే ముందు మేఘన నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ రికార్డ్ చేశారు. ప్రముఖంగా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మేఘన ఇచ్చిన ఫిర్యాదును ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆమె నా మీద 3 సార్లు హత్యాయత్నానికి ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది 3 సార్లు. ఒకటి గోవా పర్యటనలో ఒకసారి జరిగింది, 2 సార్లు తన అత్తవారింట్లోనే జరిగింది. వీళ్ళే హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అని క్లియర్ కట్గా చేసింది. అదేవిధంగా మేము ఇప్పటికే చాలా అత్యధికంగా కట్నం సమర్పించుకున్నాం. అది కాకుండా ఇంకొక 5 కోట్ల రూపాయల క్యాషు, ఫార్చునర్ కార్లు, డైమండ్స్ను డిమాండ్ చేస్తున్నారు. సర్వసాధారణంగా ఎక్కడైనా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు వరకట్న వేధింపులు ఇవి ఉంటాయి, ఆరోపణలు. ఇంకొక స్టెప్ దాటి జోగి మేఘన ఇచ్చిన కంప్లైంట్, భర్త మీద ఫిర్యాదు చేసిన దాంట్లో తన భర్త రాజీవ్, జోగి రాజీవ్, ఆయన సంసారానికి పనికి రాడు అని తెలిసినా కూడా రాజీవ్కి పెళ్లి చేశారు నన్నిచ్చి అనేది తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. సో అవి తర్వాత నిజ నిజాలు ఏంటనేది కోర్టు ద్వారా తెలుస్తాయి. ఇవి కాకుండా వరకట్న వేధింపులు, ఇంకా డబ్బు కావాలంటాం. సూర్యాపేటకి సంబంధించిన అమ్మాయితో గత సంవత్సరం మేలో పెళ్లి జరిగినట్టుంది జోగి రమేష్ది. మామూలుగా అయితే ఇది వరకట్నానికి సంబంధించి కేసుల విషయం కాబట్టి అది వేరు. దీంట్లో హత్యాయత్నం కేసు, దీంట్లో A1గా వచ్చేసేసి హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేశారన్నప్పుడు అది డిఫరెంట్ కేసు కింద వెళ్తుంది. A1 వచ్చేసి భర్త రాజీవ్ మీద పెట్టింది తను మేఘన. 2 A2 వచ్చేసి జోగి రమేష్, A3 జోగి శకుంతల అంటే మేఘన జోగి రమేష్ గారి మిస్సెస్, A4 జోగి రాము అంటే ఈ రమేష్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా, ఐ థింక్. వాళ్ళ బ్రదర్కి 2 పిల్లలు. వాళ్ళు మొత్తం జోగి రాజు కాకుండా ఇంకా 10 మంది మీద, మొత్తం 11 మంది మీద కేసు పెట్టింది. ఆ అప్డేట్ కూడా మనం రియల్ టీవీ ఫోకస్ మీకు అందజేసింది. దీంతో పాటు తను ఇంకొక సంచలన ఆరోపణ చేసింది. జోగి రమేష్ కుటుంబం ఇప్పటికే తన పెళ్లి కంటే ముందే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. పెళ్ళప్పుడు అట్టహాసంగా తెలుగు సంప్రదాయ పద్ధతిలో, హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశారు. హిందూ దేవతలు అవన్నీ పటాలు, ఆ దేవుళ్ళు అన్ని విగ్రహాలు పెట్టారు. పెళ్ళి అయిపోయిన మరుక్షణం అవన్నీ తీసేశారు. వాళ్ళ ఇంట్లో పూజలు, హిందూ ఆరాధన ఉండదు. నేను హిందూ మతానికి చెందిన అమ్మాయిని కాబట్టి, నేను హిందూ దేవతల్ని పూజ చేస్తుంటాను కాబట్టి, నిత్యకృత్యం రోజు పూజ చేసుకుంటాను కాబట్టి 3rd ఫ్లోర్లో నన్ను ఉంచారు. అక్కడే నేను ఎప్పుడన్నా పూజ చేసుకునేప్పుడు అగరబత్తీలు వెలిగిస్తే ఇంట్లో శవాల కంపు కొడుతుందని చాలా నీచంగా, హీనంగా అబ్యూజ్ చేసేవాళ్ళని కంప్లైంట్లో పేర్కొంది. ఇవన్నీ అంటే ఇంటి గుట్టు అంటారు కదా, తన కోడలు రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు ఆమె. సో ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇవన్నీ నిజ నిజాలు ఏంటనేది కోర్టులు చెప్తాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం వెంటనే అరెస్టులు ఉండవు. ఏది ఈ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, భార్యాభర్తల మధ్య విడాకులు కూడా కావచ్చు. వీటన్నిటికంటే ముందు జోగి మేఘన, జోగి రమేష్ కోడలు ఎవరైతే మేఘన ఉన్నారో ఆమె కంప్లైంట్ ఇవ్వడం కంటే ముందే రాజీవ్ డైవర్స్కి అప్లై చేశారు, జోగి రాజీవ్. సో నా భార్య నుంచి విడాకులకు కావాలని. సో ఇట్లా ఉంది. ఎలాంటి ఈ మలుపు తిరుగుతుందో తెలియదు. ఇప్పటివరకు జోగి రమేష్ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారని ఎవరికి తెలియదు. ఇది వాళ్ళ కోడలు చెప్పింది. రెండవది జోగి రమేష్ కొడుకు మీద కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సంసారానికి పనికిరాడు అనేది. ఇది ఎట్లా చూడాలి అంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కంప్లైంట్ అలా చేశారా, లేదా ఆమె కంప్లైంట్ చేసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? దాదాపు సంవత్సరం తిరగకుండానే వాళ్ళ కాపురంలో గ్యాప్స్ రావటం, కంప్లైంట్ల దాకా, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం జరిగింది. సో కథ ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు దీంట్లో
జోగి మేఘన నుంచి ఆమె కంప్లైంట్ని ఏదైతే ఆమె ఆరోపణ చేశారో ఆ ఆరోపణల్ని కంప్లైంట్ రూపంలో రికార్డ్ చేశారు. దాని తర్వాత దర్యాప్తును ప్రారంభిస్తారు. దాదాపు 60 రోజులు గ్యాప్ ఉంటుంది. అంటే కూలింగ్ పీరియడ్. ఈ కూలింగ్ పీరియడ్ లోపల దర్యాప్తు ప్రారంభించి దాన్ని బట్టి పోలీసులు అరెస్టులు ఉంటాయనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో హత్య ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదైంది. అరెస్టులు కూడా ఉంటాయి. ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.